వెళ్ళి చెప్పే. అలాగే నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా. వెళ్ళు. నేను వెళ్ళాం. మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా టెన్షన్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? ఓ మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఏం నీ ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ యంగ్, ఐఎమ్ యంగ్, సో ఐఎమ్ ఓకే. నేను నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి, నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి, అయినా ఆ బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్ ఫెలో. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను పీకి వెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలాండి రాస్కెల్. అలా పట్టుకుంటే పెద్ద గొప్ప ఏం కాదు. నీ బుర్ర గుర్తుంటే ముట్టుకోకుండా తీసొద్దాం. ముట్టుకోకుండా తీయాలా? ఈ ప్రపంచంలో ముట్టుకోకుండా ఎవరు తీయలేరా? గోట్లోంచి లింగాల్ని, చేతిలోంచి పూర్తిని తీసే బాబా అన్నారు. ఆఫ్టర్ గోట్లో పట్టుకుని కాలు తీయడం పెద్ద లెక్క. భూమికి పెట్టుండో ఎత్తు మాట మాడుతున్నా. తక్కువ ఎక్కువ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులంతా పొట్టోళ్ళే. తీస్తావరా పొట్టోడా? బుర్ర ఉపయోగించి. బుర్ర మీ మామతోర్రా, నువ్వు లేపరా చూద్దాం. నువ్వు లేపు చూపిస్తాను. అన్నా లేపు. లేపు ఏమిస్తావు? నా దగ్గర మొక్క చూడండి, అత్తడికి ఇస్తుంది. అత్త ముందు నా కూతురు లేకుండా లేపెత్తా. నీ కూతురు నీకు ఎత్తావా? ఇస్తాలే. లేపు. నువ్వే సాక్షి. సరే. ఏంటి మడ్రా? అది మన స్కూల్ కాదులే. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అని ఒప్పేసుకోనయ్యా, ఈ కల్నాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు. ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. ఓకే. ఇదిగో అడ్వాన్స్. చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట చంపుతావరా తమ్మయ్యా? అవన్నీ కల్నాయకు వదిలే. షీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు. అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసాయి. నువ్వు నోరు మూసేయ్. ఒకసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? మన ఇంట్లో పిచ్చిగా కూడు పెట్టింది. ఎంత బాగా కొట్టారు.
ఎక్స్క్యూజ్ మీ. ట్యాంక్ బండికి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. లక్డీ కప్పులకి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. పోనీ కుక్కట్పల్లికి? నాకు తెలీదు, ఊరి కొత్త. గంటకి 300 వస్తారా? నాకు తెలీదు, ఊరి కొత్త. నేనే విన్నాను. నేను అన్నదే మీరు విన్నారు. గంటకి 300, నైట్కి అయితే 1000. అంటే తమరు అనుమానం అక్కర్లేదు, ఆ టైపే. ఇది జోకు కాదు కదా? కాదు, సీరియస్. డోంట్ వేస్ట్ మై టైం. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ లేకపోవడమా? బోలెడంత ఉంది, కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటిది? మీరు గంటకి ఎంత అన్నారు? 300. మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటి? ఒక 45 మినిట్స్ సెటిల్ అవుదామా? అలా ఎందుకు? నా దగ్గర 250 రూపాయలు మాత్రమే ఉన్నాయి, అందులకు. సరే, 100 అడ్వాన్స్ కొట్టు. థ్యాంక్స్. ఇంక వెళ్దామా? ముందవి కొనుక్కురా. అవా? అవంటే ఏవి? అబ్బా, ట్యూబ్లైట్, సేఫ్టీ ప్రికాషన్స్. ఓ అవా, క్షణంలో తెస్తాను. ఎక్కు, బండెక్కు మామ, ఎక్కి లాగించు మామ. ఒక 3 ఇవ్వండి. ఏంటవి? అవే పిల్లలు బెలూన్లుగా ఊది ఆడుకుంటారు, పెద్దవాళ్ళు వాళ్ళని కరకుండా వాడుతుంటారు. అవి ఏం కావాలో తిన్నగా చెప్పవా, పొద్దున్నే 3 ఒకటి చేయమాక. 3 వచ్చినప్పుడు వాడుతుంటారే అవి. ఓహో, మూడ్సా? కాస్త మంచివి చూసి 4 కాలాల పాటు మన్నేవి ఇవ్వండి. ఇవిగోండి. థ్యాంక్ యూ. జుంబారి అజుంబరే, జుంబరాయే చుంబరాయే చుంబరాయే. అరే, మీరే వచ్చేసారా? మీకు నాకంటే తొందర ఎక్కువ. ఇదేమిటి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నారు? ఇంకో స్ట్రాంగ్ పార్ట్ ఏదైనా తగిలిందా? అబ్బే, అలాంటిదేం లేదండి. తమరెవరు? మేము యామినీ టీవీ వాళ్ళం. మా టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని షూట్ చేసాం. ఓహో, అలాగా. థ్యాంక్స్. షూట్ చేశారా? అంటే ఇదంతా టీవీలో వస్తుందా? అతి తొందరలోనే వస్తుంది. వందే మాతరం. అసలే ఏజ్ బార్ అయిపోయి పెళ్లి కాక నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏమిటి స్వామి? నాకు ఇంకా పిల్లనెవరిస్తారు ప్రభు? పిల్లమాట దేవుడెరుగు. ఈ ప్రోగ్రాం గాని గురుడు చూశాడో నా కుప్ప కొల్లేరే. అయ్యా, అమ్మా, వీళ్ళేరి ఫ్యాన్ ఉంటుంది, పోయింటారు. ఈ ప్యాకెట్ ఎందుకు తొక్కేస్తా. ఏంటక్క పాపం పిడకలు చేస్తున్నావా? అయ్యయ్యో, నీ చేతులు వాసనైపోతాయి. ఉండు, నేను ఇప్పుడే వచ్చిస్తాను. అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకున్నారు. కర్మ, ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు? టంట లల్లలా. అక్క, నీ పెట్టి నుంచి తెచ్చాను సెంటు. ఇప్పుడు పేడ చేతులు పెట్టు. చూసావక్క, సీసాడు సెంటు పోసాం. ఈ పల్లెటూరులే ఇంత. సెంటు కూడా పేడ కంపు కొడుతుంది. అదే పట్నం అనుకో, ఆముదం కూడా ఎర్ర ఉప్పు నూకొని సువాసన వచ్చేస్తుంటుంది.